రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీ లక్ష్యాలను తయారు చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సాధించిన పురోగతిని బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. యాదగిరి, సీఎం సమీక్షలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలతోని ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత జూపల్లి కృష్ణారావుతో పాటు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఆ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి ఈ ఆర్థిక అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అనేది కొంత పోల్చుకుంటే తక్కువ ఉంది. దాన్ని మరింత పెంచుకునే విధంగా ఆ దిశగా అధికారులు ఆలోచించాలి, ఆ దిశగానే ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే శాఖలైనటువంటి ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు, తర్వాత రవాణా విభాగాలకు సంబంధించి ఇందులో ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టాలి. ఇక పన్ను ఎగవేతదారులకు సంబంధించి దాంట్లో కఠినంగా వ్యవహరించాలి. ఎక్కడ కూడా ఈ పన్ను ఎగవేత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులు కూడా అలాంటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక గత ఊటనటువంటి బడ్జెట్ తో పోల్చుకుంటే దానికి అనుగుణంగా ఈ ఆదాయం అనేది మనకు వస్తలేదు. అవసరమైతే దానికి సంబంధించి ప్రణాళికలు ఎట్లా చేస్తే బాగుంటుంది, మనం ఆదాయం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపైన అధికారులు ఆలోచించాలి. ఆ దిశగా ప్రణాళికలు కూడా తయారు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారులకు ఆదేశాలు చేస్తారు. అంటే ప్రభుత్వానికి ఒక పక్క ఆదాయం తెచ్చుకుంటూనే ప్రజలపైన భారం పడకుండా ఉండాలి, ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి అధికారులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ ఆదాయం తెచ్చిపెట్టే జిఎస్టీకి సంబంధించి ఎక్కడ కూడా దాంట్లో రాజీ పడొద్దు. ఆ జిఎస్టీకి సంబంధించిన దాంట్లో అధికారులు చాలా యాక్టివ్ గా ఉండి ఈ ఆడిటింగ్ సంబంధించి కూడా అధికారులు పక్కాగా చేయాలి. ఇందులో కూడా ఎలాంటి తప్పులు దొరకకుండా ఉండే విధంగా, తర్వాత ఈ పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, దానికి ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ సంబంధించినటువంటి ఇంధనంపై పన్నును సవరించే అవకాశం కూడా అధికారులు పరిశీలించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు చెప్పారు. ఇక ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు అనేవి విక్రయాలు బాగా ఎక్కువగా జరిగినప్పటికీ అందులో ఆదాయం అనేది అంతంత మాత్రమే కనబడుతుంది. అందులో ఆదాయం పెరగలేదు. దీనికి గల కారణాలు ఏంటనేది కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక అక్రమ మద్యం రవాణాను అడ్డుకునే విధంగా అట్లాంటి దాంట్లో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటి వాటిని అరికడితే కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సూచనలు చేశారు. ఇక రీజనల్ రింగ్ రోడ్డు, తర్వాత మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సో ఇట్లాంటి విషయంలో కూడా కొంత దృష్టి పెట్టాలి, దాంట్లో కూడా అధికారులు కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. పలు సూచనలు కూడా చేశారు. ఇక ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలతో అటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయి, తర్వాత గృహ నిర్మాణాలకు కూడా అదే వరదలో పుంజుకుంటున్నాయి. సో ఇట్లాంటి విషయంలో కూడా కొంత అధికారులు అలసత్వం వహించదు, ఇలాంటి వాటిపైన కూడా కొంత దృష్టి పెట్టాలి. ఈ రకంగా కూడా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు ఉన్నాయో, ఆదాయం వచ్చే శాఖలు ఉన్నాయో, వీటి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ ఆదాయం పెరిగే విధంగా ఎలాంటి మార్గాలు ఉంటాయి, ఇంకా ఎట్లా మనం ముందుకెళ్ళొచ్చు అనే దానిపైన అధికారులు దృష్టి పెట్టాలి. ప్రత్యేక దీని మీద సమావేశం నిర్వహించుకుని రివ్యూ చేసుకుని ఇంకా ఎట్లా ముందుకెళ్ళొచ్చు, ఈ నెలలో ఎట్లా వచ్చింది, వచ్చే నెలలో మనం ఈ ఆదాయం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, వచ్చే పూర్తి స్థాయిలో సంవత్సరానికి సంబంధించి ఆదాయం పెట్టాలంటే ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో అధికారులకు కీలకమైనటువంటి సూచనలు రేవంత్ రెడ్డి చేశారు. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.